తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ సెగలు రేపుతుంది. ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జంగ్ సాయిరన్ మోగించారు. మరి దీంతో పాటు తమకు మొదటిసారి విచారణకు సిట్ నోటీసులు జారీ చేయడంతో తాను విచారణకు సహకరిస్తారని చెప్పినా కూడా సమయం ఇవ్వకుండా ఇటు నేడే హాజరు కావాలంటూ పట్టుబట్టి సిట్టు రెండోసారి విచారణకు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనిపై మండిపడ్డారు. మరి ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మరి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, మరి దీనికి సంబంధించి నేడే కావాలని చెప్పేసి విచారణకు హాజరు కావాలని పట్టుబట్టడం కనుక ఇదైనా రాజకీయ కుట్రకోణం దాగుందా అనే విషయాలను ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇటు కేటీఆర్ గారిని కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు గారిని కావచ్చు లక్ష్యంగా చేసుకుని విచారణకు పిలిపిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి కేసు సిట్టు విచారణల పేరిట 2 సంవత్సరాల నుంచి సాగదీస్తూ ఉన్నారు. ఇప్పటివరకు దాని మీద అఫీషియల్ ప్రెస్ మీట్ ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీసుల వైపు నుంచి కానీ లేదు. కేవలం చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దుర్మార్గాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, సింగరేణి ప్రాంతంలో నైని బొగ్గు బ్లాక్ టెండర్ల అంశం కానీ ఇతరత్ర రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి సైట్ విజిట్ అనే కండిషన్ పెట్టి టెండర్లలో అవకతవకలకు పాల్పడి కోట్లాది రూపాయల నష్టం సింగరేణికి చేసిన విషయాన్ని మా మాజీ మంత్రి హరీష్ అన్న బయటపెట్టిండు. సో దాని నుంచి విషయాన్ని డైవర్ట్ చేయడానికి హరీష్ గారికి సిట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ కేసు పేరిట కేటీఆర్ గారికి సిట్ నోటీసులు, సంతోష్ గారికి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి నోటీసులు. వాస్తవానికి 65 ఏళ్ళు దాటితే నిబంధనల ప్రకారం ఇంట్లో విచారించాలి. కేసీఆర్ గారు నివసించేది ఎర్రవల్లి. లాస్ట్ టైం వారికి నోటీస్ ఇస్తే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, హడావిడి ఉంది, నేను పార్టీ అధ్యక్షుడిని, అవన్నీ చూసుకోవాలి కాబట్టి తర్వాత వస్తా విచారణకు అని చెప్పారు. అయినప్పటికీ కూడా బలవంతంగా నిన్న వచ్చి నందినగర్ నివాసం దగ్గర గోడకు నోటీస్ అతికిచ్చి, అంటే ఒక అగౌరవపరిచే విధంగా, స్థాయిని తగ్గించే విధంగా చిల్లరగా వ్యవహారం చేశారు. అయినా కూడా వ్యవస్థల పట్ల నమ్మకం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు. మా మీద ఒక కక్ష సాధింపు చర్యగానే దీన్ని చూస్తాం. సో దానికి సంబంధించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిలుపునిచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తూ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అంతటా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం, పట్టణాల్లో బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. ఇప్పుడు మంచిర్యాలలో కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ మేము చేయబోతా ఉన్నాం. సార్, ఇప్పటివరకు ఏదైతే ఈ మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుముందు ఇప్పుడు విచారణకు వరుసగా పిలుపునిస్తున్నారు కదా, అయితే విచారణకు పిలిపిస్తూ ఇటు కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇది చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలక్షన్ సమీపించినటువంటి నేపథ్యంలో దీన్ని ఎలక్షన్ స్టంట్గా కూడా అనుకోవచ్చా? వాళ్ళు ఎలక్షన్ లబ్ధి పొందేందుకే ఇలాంటి కుట్ర కోణాలకు తెర లేపుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఒక మంత్రి మీద ఎన్టీవీలో ఒక స్టోరీ వచ్చింది, కౌంటర్గా ఇంకో మంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్టోరీ వచ్చింది. అందరు కలిసి మంత్రులు సపరేట్గా మీటింగులు పెట్టుకుంటున్నారని మనం వార్తలు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారేమో అమెరికా పర్యటనలు ఉన్నారు. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, మున్సిపల్ ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు కదా, 14-15 ఏళ్ళు పార్టీని పెట్టి ఉద్యమాన్ని నడిపి దేశ రాజకీయ వ్యవస్థను తొక్కటి చేసి తెలంగాణ సమాజాన్ని అంతా కదిలిచ్చి చావు నోట్లో తలబెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మహానేత కేసీఆర్ గారు. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకొని పోయిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, రకరకాల డిక్లరేషన్లు అన్నారు. అవి అమలు చేయకుండా ఇవాళ కేసీఆర్ గారు వెనుకబడడం, కేటీఆర్ గారు వెనుకబడడం, హరీష్ గారు వెనుకబడడం, ఏ నాయకుడు గట్టిగా మాట్లాడితే ఆ నాయకుడు వెనుకబడడం, ఈ చిల్లర ప్రయత్నాలతోని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పలచనవుతుంది తప్ప మాకు జరిగే నష్టమేం లేదు. ఆనాడు ఉద్యమ పార్టీగా కొట్లాడినాం, అధికార పార్టీగా ప్రజలకు సేవ చేసినాం. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన ఇంకా గట్టిగా కొట్లాడతాం. సార్, ఇప్పుడు ఏదైతే మీ నిరసనలకు పిలుపునిచ్చారు కదా, మరి దీనికి సంబంధించి ఈ నిరసనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే భవిష్యత్తులో మరి నిరసనలు ఇక్కడికే పరిమితం చేస్తారా, లేకపోతే ఇంకేమైనా వేరే భవిష్యత్ కార్యాచరణ ఇంకేమైనా రూపొందించుకున్నారా ప్రస్తుతం? అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒకటి, రెండవది ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొని పోవడానికి ప్రజాస్వామ్యంలో నిరసనలు శాంతియుతమైనటువంటి పద్ధతులు మేము చేస్తూ ఉన్నాం. ఇట్లనే ప్రభుత్వం మా మీద వేధింపులకు, కక్ష సాధింపులకు పాల్పడితే డెఫినెట్గా మా పార్టీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలకు పిలిపించిన మంచిర్యాల జిల్లాలో కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ మా శ్రేణులు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అంతిమంగా నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, ఆనాడు నమ్మించి
ఆశ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ చేస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కి ఇవాళ ఆ పనులన్నింటిని కూడా పక్కన పెట్టి హైడ్రా పేరిట కూల్చివేతలు, లేని ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాలు, అదేవిధంగా అప్పటిలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటి పథకాలు బంద్ చేయడాలు, గురుకులాలని నిర్వీర్యం చేయడాలు, కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి పంట పొలాలు ఎండబెట్టడాలు, రైతు బంధు వేయకపోవడాలు, పెన్షన్ 4,000 ఇవ్వకపోవడాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కక్ష సాధింపు వైఖరిని గమనించండి, గుర్తించండి. ఆనాటికైనా ఈనాటికైనా మేము చెప్పేది ఒకటి, ఏనాటికైనా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి అధికారం పోయిన తర్వాత ఈ 2 నెలల్లో తెలంగాణలో జీఎస్డీపీ తగ్గింది, తెలంగాణలో పవర్ పర్ క్యాపిటా తగ్గింది, తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గింది, తెలంగాణ గ్రోత్ రేట్ ఆగిపోయింది, తెలంగాణకు వచ్చే ఆదాయం ఎస్ఓటీఆర్ కానీ నాన్ ఎస్ఓటీఆర్ కానీ మొత్తం పడిపోయినాయి. ఇవాళ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తలేవు, ఉన్న సంస్థలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, భూముల ధరలు మా చెన్నూరు నుంచి మొదలుకుంటే హైదరాబాద్ దాకా భూముల ధరలు పడిపోయినాయి, మార్కెట్లో రూపాయి కనబడతలేదు. ఈ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నెట్టివేయబడ్డది. ప్రజలారు గమనించండి. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రుగాల్చి వాత పెట్టాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్న, ఇది అయితే బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి కొన్ని సర్కులర్లు రిలీజ్ చేస్తూ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని పనులు ఇటు మీ నియోజకవర్గంలో, చెన్నూరు నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి చెన్నూరు ప్రజల కళ, 2 మండలాలతో పాటు రెవెన్యూ డివిజన్, దాన్ని కూడా అడ్డుకుంటుందని చెప్పేసి అన్నారు. దీనివల్ల ఇలాంటి కక్షపూరితమైన చర్యలు మరి చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా అంటే మంత్రి గారు ఇక్కడ గెలిచిన తర్వాత చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఆపేసినారు, అస్నాద్ పార్పల్లి మండలాలను ఆపేసినారు, 4,35,00,000తో నేను బస్ డిపో తెస్తే దాన్ని ఆపేసినారు. కేతన్పల్లి, మందమరి, చెన్నూరు 3 మున్సిపాలిటీలలో 7,35,00,000తో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు తెచ్చిన అవి ఆపేసినారు. గ్రంథాలయాలు, మహిళా భవనాలు అవన్నీ కూడా ఆపేసినారు. ఇక్కడ చెన్నూరు, కేతన్పల్లి, మందమరి 3 మున్సిపాలిటీలకు ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్లు, చెన్నూరుకు టీయూఎఫ్ఐడిసి నిధులు అదనంగా 28 కోట్లు తీసుకొస్తే వాటిని ఆపేసినారు. 100 పడకల ఆసుపత్రి పని ఆపేసినారు. ఇట్లా చాలా పనులు. చెన్నూరు ఎత్తిపోతల పథకం, దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం 1,600 కోట్లతో పనులు ప్రారంభించడం, మాకు పేరు వస్తుందని చెప్పి వాటిని ఆపేసినారు. సో ఇట్లా అన్నింటిని ఆపేసినారు. కొత్తగా తట్టెడు మట్టి తీయలే. వారు చాలా హామీలు ఇచ్చినారు. మంత్రి గారు సొంతంగా 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, పెద్ద ఇండస్ట్రీ పెడతామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామన్నారు, అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెడతామన్నారు, కరకట్టలు కట్టిస్తామన్నారు, ముంపు భూములు కొనిపిస్తామన్నారు. వాటన్నిటిని కూడా బుట్టదాఖలు చేసి ఇవాళ మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు హాయిగా ఉన్నారు తప్ప చెన్నూరు కన్నీరు పెడతా ఉంది. చెన్నూరు చిన్నబోయింది ఇవాళ. సో అందుకని ప్రజలు కూడా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళ కర్రుగాల్చి వాత పెట్టి కనీసం 50% పంచాయతీలు కూడా వాళ్ళకు గెలవనీయలేరు. ఇవాళ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 మున్సిపాలిటీల్లో డెఫినెట్గా వాళ్ళు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కేతన్పల్లి మున్సిపాలిటీలో చూసుకుంటే వాళ్ళ మిత్రపక్షమైనటువంటి సిపిఐ పార్టీ ఇవాళ వీళ్ళ ఒంటెద్దు పోకడలు, సింగరేణిలో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు నిరసనగా ఇవాళ మాతోని కలిసి పొత్తులో భాగంగా మాతో కలిసి పోటీ చేస్తూ ఉంది. సో ఇవన్నీ నిదర్శనాలు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో చెన్నూరులో గులాబీ జెండా ఎగరడం ఖాయం. లాస్ట్ ప్రశ్న ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ఇటు ఒంటెద్దు పోకడల కోసం ఇటు బీఆర్ఎస్ పార్టీలో అత్యధికంగా జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ప్రజలు జాయిన్ అవుతారు. దీన్ని మీరు డెఫినెట్గా కాంగ్రెస్ పాలన చూసి 3 సంవత్సరాల ఈ పాలన ఏమీ ఉరగబెట్టలేరు తెలంగాణకు కానీ చెన్నూరుకు కానీ. వీళ్ళని నమ్ముకున్న అందులో ఉంటే లాభం లేదు. ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు మళ్ళీ కేసీఆర్ నాయకత్వమే రావాలి ఇక్కడ అనేటటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీలు చేరుతూ ఉన్నారు. కేవలం ఇది చెన్నూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రెండ్ కనబడుతూ ఉంది. సో భవిష్యత్తులో 1 సంవత్సరం అటు ఇటు గంతే ఇక కండువాలు కప్పడానికి మా చేతులు నొప్పి పెట్టే విధంగా చేరికలు ఉంటాయి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తమ నిరసనలు తెలిపి తమ కక్షపూరితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్షపూరితమైన చర్యలని తిప్పికొడతామని చెప్తున్నారు. దాంతోపాటు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, రాబోయే రోజుల్లో కూడా కావచ్చు, ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, తగిన బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. బాల్కర్ సుమన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.